తిరుపతి నగరంలో ఈరోజు జీవకోన అనే ప్రదేశంలో ఒక 123 కెమెరాస్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. మన తిరుపతి నగరాన్ని మనం సేఫ్గా ఉంచాలి. దీన్ని మరింత వచ్చే ప్రయాణికులకి మంచి భరోసానిచ్చి భద్రత కల్పించేతో పాటు మనకు నేరాలు కూడా అట్లాగే డిటెక్ట్ చేసే విధంగా మనం చేయాలన్న ఒక సదుద్దేశంతో ఇది చేయడం జరిగింది. నేను తెలిసిన జీవకోన అనేది కొంచెం మన తిరుపతిలో కొంచెం సమస్యాత్మకమైన ప్రదేశం. కారణం ఏంటంటే ఇక్కడ పలు ప్రదేశాల నుంచి, రాష్ట్రంలో ఉన్న పలు ప్రదేశాల నుంచి అందరూ ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వడం కావచ్చు, కొంత మనకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొంత షెల్టర్ తీసుకునేటువంటి అవకాశం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏరియాని కానీ కవర్ చేసినట్లయితే పూర్తిగా ఇది ఒక ప్రాజెక్ట్ గా తీసుకొని చేయడం జరిగింది. ఇంకా ప్రతి స్ట్రీట్ మొత్తం 40 లొకేషన్స్ లో వీటిని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంకా దానికి వచ్చే పోయే దారులు అన్ని కూడా, అట్లాగే మెయిన్ జంక్షన్స్, అలాగే వాటికి సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి ప్రధానమైన దారులన్నీ కూడా మనం దీంతో కవర్ చేయడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే మనము ఈ ప్రధాన కూడల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి కెమెరాస్ కూడా 3 కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంతో ఏంటంటే మనకు వెళ్ళేటటువంటి వెహికల్స్ యొక్క నంబర్ ప్లేట్స్ ఆటోమేటిక్ గా అది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఇన్స్టెంట్ గా మనకు నంబర్ ప్లేట్స్ క్యాప్చర్ అవుతుంటాయి. దీన్ని తిరుపతిని ఇంకా బెటర్ ప్లేస్ గా చేయాలి, మంచి టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా మంచి సమన్వయంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఆ డ్రోన్స్ తోటి మేమందరం చూస్తూనే ఉన్నాము. మన ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా చేసేటటువంటి పరిస్థితుల్లో సోలార్ బేస్డ్ కెమెరాస్ కొన్ని 150 కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. తిరుపతి జిల్లాలో పోలీసింగ్ అనేది రాను రాను చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. సిటీలో ఉన్నటువంటి 4.5 లక్షలు కాకుండా 1.5 ఫ్లోటింగ్ పాపులేషన్ తిరుమలకు వచ్చే వాళ్ళు కానీ, శ్రీకాళహస్తికి వచ్చే వాళ్ళు కానీ, కాణిపాకం వెళ్లే వాళ్ళు కానీ, ఇట్లాగా వాళ్ళు ఏదైనా క్రైమ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని డిటెక్ట్ చేయడం, ట్రాక్ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఇలాంటి సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా టెక్నాలజీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పోలీస్ వ్యవస్థలో వాడుకోమని ఇప్పటి నుంచో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు. మనం ఏదైతే షాప్ క్లోజ్ చేయడానికి కూడా నైట్ ఆఫ్టర్ 10 మనం డ్రోన్ లో సైలెంట్ పెట్టి వాడుతున్నాం. మన జిల్లా తిరుపతి డిస్ట్రిక్ట్ పోలీస్ ఈజ్ టేకింగ్ టెక్నాలజీ reducing crime and also faster investigation.